హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ ఫైనల్ అప్డేట్స్ అయితే చాలా లీక్స్ అవి ఉన్నాయి. అన్ని అప్డేట్స్ నేను చెప్తాను. ఇవన్నీ చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఇవన్నీ మీరు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎవరెవరు ఎలిమినేట్ అయిపోయారో, ఎవరి టైంలో సూట్ కేసు ఆఫర్ చేశారో, సూట్ కేసు తీసుకున్నారా లేదా, అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఫస్ట్గా ఎవరెవరు చీఫ్ గెస్ట్ వస్తున్నారు అంటే, కప్పు కోసం అంటే నిఖిల్, గౌతమ్ ఇద్దరు నిలబడినప్పుడు ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చి ఎవరి చేయిని ఎవరు ఎత్తుతారు అని అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారు అయితే వస్తున్నారండి. ఫస్ట్ అల్లు అర్జున్ వద్దామని చెప్పి అనుకున్నారు, కానీ కొన్ని సరిగ్గా లేకపోవడం వల్ల పరిస్థితులు ఆయన అయితే రావటం లేదు. రామ్ చరణ్ గారు వస్తున్నారు. ఆయనే మనకి ఫినాలేలో ఎవరు గెలిచారో వాళ్ళ చేయిని లిఫ్ట్ చేయబోతున్నారు. మరి కప్పు, ప్రైజ్ మనీ కూడా ఆయన చేతుల ద్వారానే అందించబడుతుందని చెప్పేసి నాకు తెలిసిన విషయం అండి. మరి రామ్ చరణ్ రావడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో నాకు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు టాక్స్ ప్రకారం ఎవరు నిఖిల్ ప్లస్ గౌతమ్ ఇద్దరు చాలా ఎడ్జ్లో ఉన్నారన్న విషయం అయితే తెలుస్తుంది. ఎవరైనా గెలవచ్చునండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్గా ఎవరు మరి బాలయ్య రావట్లేదు, కానీ వాళ్ళ టీం అయితే వస్తుందండి. తర్వాత ఏంటంటే అల్లు అర్జున్, పుష్ప 2 టీం పూర్తిగా వస్తుంది, కానీ అల్లు అర్జున్ గారు అయితే రావటం లేదు. తర్వాత ఉపేంద్ర గారు వచ్చారు, తర్వాత ప్రజ్ఞ వచ్చారు. మరి ఎవరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకెళ్లారో తెలుసుకుందాము. ఫస్ట్ అవినాష్ని ఎలిమినేట్ చేయనప్పుడు పూర్తిగా కమాండ్ అందరూ వచ్చి గన్నలతో పాటు పట్టుకోవడం, దాంట్లో ఎలిమినేషన్ పెట్టడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎంత తొందరగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది మనం చూద్దామా అన్న ఉత్కంఠతతో ఉన్నామని నాకైతే అనిపిస్తుంది. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా? సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ అవినాష్ని అయితే ఉపేంద్ర గారు వెళ్ళి ఆయన బయటకు తీసుకొని వచ్చడం అయితే జరిగిందండి. అవినాష్ సమయంలో మాత్రం ఎటువంటి సూట్ కేసు ఆఫర్ మాత్రం చేయలేదు. మనందరం అనుకున్నాం బిగ్ బాస్ అవినాష్ ఫేవరెట్, అవినాష్ టైంలో సూట్ కేసు తప్పకుండా ఆఫర్ చేస్తారని మనం చాలా చాలా అనుకున్నాం. కానీ బిగ్ బాస్ అనేది ఎవరికి ఫేవరెట్ కాదు, అందరినీ చిరు సమానంగానే చూస్తారని మాత్రం మనకి ఈ టైంలో అర్థమైందని చెప్పి తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరిదంటే ప్రేరణ గారు అయ్యారు. అంటే ప్రేరణ గారు ఉన్నప్పుడు మాత్రము బిగ్ బాస్ సూట్ కేసుని ఆఫర్ చేశారంట, కానీ ఎవరూ తీసుకోలేదు సూట్ కేసుని. ఆ సమయంలోని సూట్ కేసు తీసుకోకుండానే ప్రేరణని బయటికి తెచ్చినది ఎవరు అంటే ప్రజ్ఞ గారు బయటకైతే తీసుకుని వచ్చారు ప్రేరణని. సూట్ కేసు అయితే ఆఫర్ చేయడం జరిగిందంటండి, కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సహజంగానే ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు కదా, వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఒకళ్ళేమో ప్రేరణ పేరు చెప్పడం, ఒకళ్ళేమో గౌతమ్ పేరు చెప్పడం, ఒకళ్ళేమో నిఖిల్ పేరు చెప్పడం, ఒకళ్ళేమో నాగమణి కంటే అయితే గౌతమ్ పేరు చెప్పాడంట. తర్వాత ఎవరు నైనిక అయితే ఎవరి పేరు చెప్పిందంటే నిఖిల్ పేరు చెప్పడం జరిగింది. నిఖిల్ అయితే ఆ సమయంలో చాలా ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత ఇలా ఒక్కొక్క పేరు చెప్పారు, కానీ ఒకళ్ళ పేరు ఎక్కువ మంది రిపీట్ చేయకపోవడం వల్ల వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అయ్యి ఉంటుంది. సీత అయితే నబీల్ పేరు చెప్పింది. ఈ విధంగా కన్ఫ్యూజన్ అయ్యి అందుకనే ఎవరో మాత్రం సూట్ కేసుని అయితే తీసుకోలేదు. ప్రేరణ అయితే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ప్రేరణ అనుకోని ఉండదు. తనే లేడీ విన్నర్ అవుతున్నానేమో అన్న ఫీలింగ్లోనైతే తను ఉండొచ్చు, లేకపోతే టాప్ 3 కన్నా వెళ్తుందని అనుకోవచ్చు. యాక్చువల్లీ మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము ప్రేరణ టాప్ 3లో ఉంటుంది అని చెప్పేసి, కానీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ప్రేరణ అనేది టాప్ 2 లేకపోతే టాప్ 3కి మాత్రం డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని మాత్రం మనందరికీ తెలుసు. ఆడపులిలా ఆడింది, శివంగిలా ఆడింది. తను ఎలిమినేట్ అయిపోయింది 4th ప్లేస్లోనే. ఆ టైంలో సూట్ కేసు ఆఫర్ చేసిన ప్రేరణ అయితే అసలు సూట్ కేసు మాత్రం తీసుకోకుండానే బయటకు వచ్చేసింది. అయితే అవినాష్, ప్రేరణ మాత్రం బయటికి రాలేదండి. వాళ్ళు అక్కడే ఒక రూమ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఈసారి అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందండి. ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాత్రము ఉంచుకున్నారు. ఎవరి మొబైల్ ఆన్లో లేదు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో మొత్తం పూర్తిగా పోలీసులతో నిండిపోయి ఉన్నది. ఎవరైనా ఎటువంటి వెధవ పనులు చేద్దాం అనుకున్న వాళ్ళని మాత్రం ఉతికి బాధేస్తారు ఈసారి మాత్రం పోలీసులు. అందుకనే అందరూ అలర్ట్గా ఉండండి. ఒకవేళ గౌతమ్ గెలిచాడంటే గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ని అప్రిషియేట్ చేయండి, గౌతమ్ని పొగడండి, లేకపోతే గౌతమ్ ఎక్కడ మీటింగ్ పెడతాడో అక్కడికి వెళ్ళండి. అంతేగాని నిఖిల్ మీద చేయకండి ఎటువంటి అటాకు. అదేవిధంగా నిఖిల్ ఫ్యాన్స్ కూడా గెలిచారు అంటే
నిఖిల్కి సపోర్ట్ చేయండి. నిఖిల్ ఎక్కడ ఫ్యాన్ పెడతాడు కదా మీటింగ్ అనేది, అక్కడికి వెళ్ళండి. అంతే తప్ప ఒకళ్ళు నిఖిల్ గౌతమ్ మీద కానీ, గౌతమ్ నిఖిల్ మీద కానీ అంటే వాళ్ళు ఏమి చేయరు అసలు. వాళ్ళ మధ్యన ఎటువంటివి లేవు, కానీ వాళ్ళ ఫ్యాన్సే కదా ఇటువంటి ఫైట్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కింద సీజన్ 7లో మనం చూసాము ప్రశాంత్ గెలిచాడు, కానీ తన ఆనందం ఒక్క నిమిషం అన్నా ఉన్నదే లేదు కదా. వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేశారు, అమర్ మీద అటాక్ చేయడం వలన ప్రశాంత్ అయితే పోలీసుల చుట్టూ లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అయింది. అసలు ఎంజాయ్ చేయలేకపోయాడు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే గౌతమ్ ఫ్యాన్స్ కానీ నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఎటువంటి అటాక్లు ఏమీ చెయ్యకుండా ప్రశాంతంగా మాత్రం ఉండండి. అన్నపూర్ణ స్టూడియో ఆస్పాస్ మధ్యన దగ్గర ఎవరు కనిపించి ఎవరు ఎటువంటి తప్పుడు వెదాపనలు చేసినా కానీ ఈసారి మాత్రం వాళ్ళకి ఫుల్ రౌండ్ ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాలి. అందుకని అందరూ అది గుర్తుంచుకోండి. మరి మీరు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారో చూడండి. నిఖిల్ అయినా గౌతమ్ అయినా ఇద్దరులో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ప్రేరణ నబీల్ మధ్యన మనం ఏమనుకున్నాం, నబీల్ 4th పొజిషన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నాం. కానీ ప్రేరణ 4th పొజిషన్లో ఉంది. ముందుగానే నేను చెప్పాను నబీల్కి సైలెంట్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి. అదేవిధంగా నబీల్కి సైలెంట్ ఓటింగ్ పడింది, అందుకనే తను 3rd పొజిషన్కి వెళ్ళిపోయాడు. ప్రేరణ అనేది 4th పొజిషన్కి ఉన్నది. ప్రేరణ కూడా పిఆర్ టీం ఉన్నది, కానీ తనకి 3rd పొజిషన్కి రాలేకపోయినది. అదేవిధంగా ఫైనల్ వీక్లో అయితే గౌతమ్కి బాగా స్ట్రాంగ్ ఓటింగ్ పడిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే కాలేజీల దగ్గర కానీ ఎక్కడ చెప్పినా సరే ఆ విధంగా. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ ఏంటంటే మిగతా అన్ని దాంట్లోనే గౌతమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఓన్లీ యూట్యూబ్లోనే మాత్రమే లేడు. ఎందుకంటే కాలేజెస్ కానీ ఎక్కడైనా సరే ఓటు వేయమనంటే వాళ్ళు ఓట్ చేసి మిస్డ్ కాల్ చేసి ఉండొచ్చు, కానీ యూట్యూబ్లో వాళ్ళు పోల్ పెట్టకపోయి ఉండవచ్చు, అది నేను అనుకుంటున్నాను. అందుకనే గౌతమ్కి ఛాన్స్ ఉన్నది. నిఖిల్ వీళ్ళిద్దరూ మంచి ఎడ్జ్లోనైతే ఉన్నారు, అందుకని ఎవరైనా విన్ అవ్వచ్చు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఎటువంటి వెధవ తప్పుడు పనులు చేయకుండా ఎవరి కోసం మీరు అభిమానం పెంచుకున్నారో వాళ్ళతో మీరు సవ్యంగా ఉండడం మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే యాక్చువల్ ఏంటంటే 3rd కూడా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 1st, 2nd వాళ్ళిద్దరి మధ్యనే స్టేజ్ మీద నించుకొని ఎవరు చెయ్యరో ఎత్తుతూ ఉంటారు. కానీ ఈసారి అలా చేయకుండా నబీలు, నిఖిల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీద ఉండగానే టాప్ 1ని అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలిసిన విషయాలు. యాక్చువల్ ఏంటంటే నబీల్ వాళ్ళ మదర్ చెప్పారు కదా, బిగ్ బాస్ లైట్లు ఆఫ్ చేసినప్పుడే నువ్వు బయటకు రావాలి అని చెప్పేసి. మరి ఆవిడ కోరికను తీరుద్దామని బిగ్ బాస్ అనుకున్నారో మరి ఏమో, అందుకని చెప్పేసి నబీల్ కూడా 3rd పొజిషన్లో అక్కడ ఉంచారు. కానీ 3rd ప్లేస్లో నబీల్ ఉన్నప్పుడు మాత్రము సూట్ కేసు ఆఫర్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి తెలియడం జరిగింది. ఒకవేళ నబీల్ సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేస్తే తను లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ నబీల్ సూట్ కేసు తీసుకోలేకపోతే సీజన్ 6లో ఏ విధంగా అయిందో అదే సీజన్ 8లో రిపీట్ చేస్తారా అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఈసారి రన్నర్కి 30 నుంచి 40 లక్షలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తున్నది. విషయాలు అయితే మనకు తెలుస్తుంది. ఆ విధంగా అయితే రన్నర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు తీసుకుని వచ్చేసారనుకోండి, విన్నర్కి దొరికేది ఎక్కువ డబ్బులు కాదు, ఓన్లీ కప్ అండ్ కార్ అండ్ కొంచెం మనీ అయితే దొరుకుతుంది. అందుకని చెప్పేసి మరి ఎవరు ప్రైజ్ మనీని కన్నా ఎక్కువ తీసుకుని వస్తారో లేకపోతే ప్రైజ్ మనీ విన్నర్కే దొక్కుతుందో ఇవన్నీ తోడాస కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ ఫినాలే మాత్రము. అందుకని మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి పెట్టండి. ఇంకా ఈ రోజుతో బిగ్ బాస్ ఫినాలే అయిపోయింది కనుక రేపటి నుంచి నార్మల్ వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మీరు తప్పకుండా ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ముందు కూడా ఈ విధంగానే మీరు ఫాలో అవుతారు, ఇంతకంటే ఎక్కువగా ఫాలో అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.